మాటలుగా మనము దేవుని వాక్యము ఏమైనదో కొన్ని మాటలుగా మనం ధ్యానించుకున్నామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము మరొకటి చదివినట్లయితే మంచిది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంత శక్తి గలది ఈ వాక్యం. దేవుని పరలోకం నుండి వచ్చినటువంటి వాక్యము, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చినటువంటి సత్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి క్రీస్తు ఎంత శక్తిమంతుడు ఈ వాక్యంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యము సజీవమైనదంట. క్రీస్తు సజీవమైన వాడు, బలము కలిగిన వాడు. ఎటువంటి ఖడ్గము కంటెను, రెండంచుల ఖడ్గము కంటెను. ఎటువంటి ఖడ్గం అది? ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుగా ప్రాణమును మూలుగులను విభజించునంత మట్టుకు తోడుచు హృదయం యొక్క తలంపులన్నింటినీ ఆలోచనలను శోధిస్తూ ఉంది ఈ వాక్యం. ఎముకల మూలుగుల్లో కూడా దూరి ఈ వాక్యము అంతగా పనిచేస్తూ ఉంది అంటే అంత శక్తివంతమై ఉన్నది ఈ వాక్యం. ఎందుకు ఈ వాక్యం అంత శక్తివంతమైనదంటే అది జీవం గలది, అది బలము గలది, అది రెండంచుల ఖడ్గం కంటే వాడిగా దూరేటువంటి ఈ వాక్యం పేల. అందుకే ఈ వాక్యము ఆత్మ ఖడ్గముగా వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. ఎటువంటి ఖడ్గం కంటేను అది వాడిగలది, పదునైనది, రెండు పక్కలను పదునైన ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే ఈ హృదయానికి పుట్టిన తుప్పు మస్ట్ అంతా కూడా ఈ వాక్యము కరిగింపజేస్తుంది. అలాగే చూడండి, ఈ వాక్యము ఈ యొక్క ఖడ్గంతో పోల్చినాడు. అలాగే చూడండి, దేవుడు నీటితోనూ పోలుస్తూ వచ్చినాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నామండి. ఈ యొక్క వాక్యము ఎలాంటిది అంటే నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. మనము నిందారహితులుగా, నిందలు లేనటువంటి వారిగా పరలోక రాజ్యంలో నిలబెట్టుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎక్కడ మనము నీతిమంతులుగా, యథార్థవంతులుగా తల ఎత్తుకొని ఉండే బిడ్డలుగా కోరి ఆయన ఇక్కడ ప్రాణం పెట్టాడు. పరలోక రాజ్యంలో తల ఎత్తుకొని బ్రతికే జీవితంగా అక్కడ ఉన్నారని ఇక్కడ ఆయన ప్రాణం పెట్టినాడు. ఈ పనికి మాలిన లోకంలో, ఒకానొక సమయంలో నాశనమయ్యే లోకంలో ఆయన ప్రాణం పెట్టినాడు ప్రజల కొరకు. ఈ నాశనమయ్యే లోకంలోనే మనము దేవుని వాక్యం ద్వారా కట్టబడుతూ, దిద్దబడుతూ, నేర్చుకున్న దాని ప్రకారం బ్రతకగలుగుతూ, ఎన్నో సంఘాలలో దేవుని వాక్యం వినిపిస్తూ, ప్రతి సంఘములో ఇలా ఉండాలని ఆయన భక్తుల ద్వారా, మహాభక్తుల ద్వారా వ్రాయిస్తూ, తెలియపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ గ్రంథమంతా కూడా మన మేలు కోసమే వ్రాయించినాడు అని దేవుడు గ్రంథంలో వ్రాయించున్నాడు. మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకు ఈ గ్రంథాన్ని దేవుడు మన చేతులకు ఇచ్చినాడు. మనకు బుద్ధి జ్ఞానము కలుగుటకు యుగాంతమందు మనకు బుద్ధి జ్ఞానం. ఆ బుద్ధి జ్ఞానం ఎవరు? యేసు క్రీస్తు ప్రభుల వారు.
అలాగా బుద్ధి జ్ఞానం కలిగి పరలోక రాజ్యంలో తల ఎత్తుకొని బ్రతకాలి. అలాగే అక్కడే తల ఎత్తుకొని బ్రతికే క్రియలు ఇక్కడ మనకు కనపడినప్పుడు ఇక్కడ కూడా నీ గౌరవము, మర్యాద, నీ ప్రతిష్ట అద్భుతంగా ఉంటుంది అని ఈ గ్రంథము మనకు తెలియపరుస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు కూడా మనం ఒక మాట చూసుకున్నాం. ముందు యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉన్నట్టే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ యొక్క వాక్యము చెట్టుతో పోల్చబడుతూ వచ్చింది, అలాగే నీటితో పోల్చబడుతూ వచ్చింది. ఆ నీరు ఆ చెట్టు యేసుక్రీస్తు ప్రభువారే. నేను ద్రాక్షావళిని, నేను ద్రాక్ష చెట్టును, తీగలు మీరు. ఎప్పటికైనా మనము చెట్టు బాగా కాయాలన్నా అప్పుడప్పుడు చెట్టు కత్తిరింపు చేస్తూ ఉంటారు. పక్కన ఉన్న చిన్న చిన్న పిల్లలు కత్తిరిస్తారు, ఇంకా వేపుగా పెరుగుతుంది. ఎలాగైతే మనము ఆ కత్తిరించబడినటువంటి మొక్కలుగా పడిపోతామో, క్రీస్తు వాక్యాన్ని లేకుండా పోతామో, ఆ కత్తిరించబడినటువంటి ఆ యొక్క కొమ్మలు అయిపోతాం. ఆయన నుండి వేరైపోతే అది అది కత్తిరించబడినటువంటి ఆ కొమ్మ ఎండిపోతుంది. ఆయనకు అంటు కట్టబడి ఉంటేనే ఆ కొమ్మ పచ్చగా, ఏపుగా, మంచి కాయలతో మంచి ఫలాలు ఇచ్చే చెట్టుగా మనకు కనపడుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, నా యందు నిలిచియుండునో, ఎవడైతే నా యందు నిలిచియుండునో నేను వాని యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కత్తిరించబడినటువంటి మొక్కల వలె కాక ఆతుకబడినటువంటి మొక్కలుగా ఉంటేనే, నాలో జత కట్టబడితేనే మీరు బహుగా ఫలిస్తారు. చెట్టునైన వాక్యము అని చెట్టుగా, నీటిగా, ఆత్మ ఖడ్గంగా దేవుని వాక్యం మనకు తెలియపడుతుంది. ఇంకా దేవుని వాక్యం ఎలాగా దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడో చూస్తాము. ఇలాగా ఫలించిన వారిలో కొంతమందిని చూస్తాం. మత్తయి సువార్త 8:12 ఒక మాట చూస్తాం, చూడండి. మత్తయి సువార్త 8:12. రాజ్య సంబంధులు 11 చదవమ్మా. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమును కూర్చుందురు గాని. చూడండి, పరలోక రాజ్యంలో ఇవి 4 పేర్లు దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉన్నటువంటి మనుషులను దేవుడు 4 పేర్లు వ్రాయించినాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 3 పేర్లు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. వీరు పరలోక రాజ్యంలో ఉంటారు. వీరు ఎలా బ్రతికినారంటే వాక్యాన్ని ధరించుకొని బ్రతికినటువంటి దేవునికి ఇష్టలైన పిల్లలుగా మనము లేఖనంతో. ఒకరు ఆయన పాదాలు పట్టుకొని దేవునితో పోరాడి గెలిచినట్టుగా, అలాగే మనుషులతో పోరాడి గెలిచినట్టుగా చూస్తాము. ఇస్సాకు క్రీస్తుకు సాదృశ్యంగా ఆ యొక్క బలిపీఠం మీద కట్టెలు మోసుకొని తనను తాను బలిగా పోయినట్టుగా ఇస్సాకు కనపడతాడు. అబ్రహాము దేవుని మాట నమ్మి విశ్వాసాలకు తండ్రి అయినట్టుగా ఈయన మనకు ఇక్కడ కనపడతాడు. దేవుని ఆలోచనలకు అనుగుణంగా భయం కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ పెట్టి, ఆలోచన పెట్టి దేవుని నమ్మినటువంటి పిల్లలు ఇక్కడ దేవుడు కృత నిబంధనలో వ్రాయిస్తూ వచ్చినాడు. పరలోక రాజ్యంలో వీరితో మీరు కూర్చుందురు అంటున్నాడు. మీరు ఆల్రెడీ పరలోక వాసులు. అంటే దేవుని వాక్యంతో భయం కలిగి, భక్తి కలిగి బ్రతికినటువంటి బిడ్డలు, భక్తులు. చూడండి ప్రియ సంగమ, లూకా సువార్త 8:11 కూడా ఒక మాట మనం చూస్తాము.
ఇంకా వాక్యం ఏమని వ్రాయిస్తూ వచ్చిందో చూస్తాం. 8:11 ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యము. దేవుని వాక్యము విత్తనంతో కూడా పోల్చబడుతూ వచ్చింది. ఇక్కడ 4 రకాల విత్తనాలుగా 4 పలుచోట్లలో పడినప్పుడు మంచి నేల పడిన విత్తనము బహుగా ఫలించును. ఆ మంచి నేల యేసుక్రీస్తు పొలము కూడా దేవుని సంఘం అనే విత్తనమే ప్రియుల దేవుని పొలము. ఆ మంచి నేలన దేవుని విత్తనం పడితే బహుగా ఫలిస్తుంది. చెట్టు రాతి నేలలో పడిన, ముళ్ళ పొదలలో పడిన, తోవ పక్కన పడిన ఇవన్నీ కూడా కొన్ని రోజులు వాక్యం ఉండి అపవాదిగా ఎత్తుకొని పోతారు. కానీ మంచి నేల పడిన మంచి పొలములో పడినటువంటి విత్తనము బహుగా ఫలిస్తూ ఉంది. విత్తనము వాక్యముకు సాదృశ్యంగా మనకు ఇక్కడ కనపడుతూ ఉంది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1:23 కూడా మనము మాట చదువుకున్నామండి. 1:23 ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పోలే ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. గడ్డి అయితే ఎండును, అది ఒక సమయము రాలిపోవును, అయితే ప్రభువు వాక్యం అంతా ఎల్లప్పుడూ నిలిచేది, వాడిపోయేది కాదు, వాడబారనేటువంటి ఈ యొక్క సత్యమైన వాక్యం ప్రియుల ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము ఇర్మియా 29వ వచనము మాట చదువుకుని చూడండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బదులు చేయు శుద్ధి వంటిది కాదా. కనుక ప్రియ దేవుని సంగమా, ఆయన మాట అంట ఎంతలో బండను సైతం బద్దలు చేసే శుద్ధి వంటిది. శుద్ధితో పోలుస్తూ వచ్చినాడు దేవుని వాక్యం. ఎంత బండబారిన మోడు బారిన జీవితాలను సైతం గ్రంథం పట్టుకొని సత్యంలోకి నడిపించే శక్తి కలిగినటువంటి వాక్యము ఈ యొక్క బండతో పోలుస్తూ దేవుడు వచ్చినాడు. ఎంతో కొంతమంది హృదయాలు చాలా బండ కన్నా ఘోరంగా ఆ హృదయాలు అవి గట్టిగా ఉంటాయట. ఎంత వాక్యం ఆ బండకు తగిలినా మారలంట పైల. కానీ దేవుడు అటువంటి బండలను కూడా బద్దలు చేసే ఒక శుద్ధిలాగా నా వాక్యం పనిచేస్తుంది. నా మాట అగ్ని వంటిది కదా, అగ్నితో కూడా దేవుడు వాక్యాన్ని పోలుస్తూ వచ్చినాడు. నీరు, విత్తనము, చెట్టు, అగ్ని, బండ ఎన్నిటితో పోలుస్తూ వచ్చినాడు. ఆయన వాక్యము ఆహారంగా ఆయన చూపిస్తూ వచ్చినాడు. ఆయన ఒక వాక్యము వెలుగు, ఆయన వాక్యము దీపము, ఆయన వాక్యము మేలిమి బంగారము, ఆయన వాక్యము తేనె వంటిది, ఆయన వాక్యము పాల వంటిది, ఆయన వాక్యము అర్థము వంటిది, ఆయన వాక్యము చెట్టు వంటిది, నీడ వంటిది, బండ వంటిది. బండను బద్దలు చేయు శుద్ధి కదా. ఆ బండ క్రీస్తు. బండలో నుండి నీటిని రప్పించిన దేవుడు ప్రియ. ఆ బండ క్రీస్తు. క్రీస్తులో నుండి వచ్చినటువంటి నీరు తాగి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు తృప్తి పొంది తమ పశువులకు తృప్తిగా నీటిని తాగి అక్కడ వారికి అద్భుతంగా బండల నుంచి నీరు తెప్పించినటువంటి దేవుడు. ఆ బండ క్రీస్తు, నీడనిచ్చే క్రీస్తు, నీటిని ఆరజేసే క్రీస్తు ప్రియ. ఇర్మియా గ్రంథం అదే మాట చూస్తామండి. 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా
దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నీ మాటలు నాకు సంతోషమును నా హృదయం నాకు ఆనందమును కలుగజేయుచున్నాయి. ఆయన మాటలు సంతోషమును హృదయమునకు ఆనందమును. ఎందుకంటే ఆయన పేరు క్రీస్తు కూడా పెట్టబడుతూ వచ్చింది. దేవుని పేరు క్రీస్తు కూడా పెట్టబడుతూ వచ్చింది. సైన్యంలో అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయం నాకు ఆనందమును కలుగజేయుచున్నది. సంతోషము ఆనందముగా ఉన్నది. ఆహారముగా కూడా ఆయన వాక్యము ఉంటూ ఉన్నది. అందుకే ఇక్కడ నీ మాటలు నాకు దొరకగా, దేవుని మాటలు అంటే దొరకగా ఏమైందంట? భుజించి తిని. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఆయన వాక్యము ఆహారమై ఉన్నది. ఆయన మాటలు ఏ ఆహారం? అది ఆత్మీయ ఆహారమై ఉన్నది. శరీరాహారము ఆయన మాటలు ఈ శరీరానికి అయితే కాదు, కానీ ఆత్మకు ఆహారము. శరీరానికి ఈలోక సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన దానికి ఆత్మ సంబంధమైన వాక్యం అనే ఆహారం. అందుకే పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవు, ఆత్మ అక్కడ ఆకలి దప్పులు లేవు అంటూ రాయిస్తూ వచ్చినాడు దేవుడు. అయినప్పటికీ ప్రతి ఒక్కటి అక్కడ మనము తినబోతాం. ఎందుకంటే దేవుడు ఏమేమి ఇస్తామన్నాడు? ప్రతి నెల కాచేటువంటి ఆ యొక్క ఫలాలు ఇస్తా అన్నాడు. ఆ జీవనదుల బుగ్గలు నీటిని ఇస్తాడు, జీవజల బుగ్గలు. అలాగే ఆ యొక్క నిత్యము ఆ యొక్క ఆహారము, ఆకలి కాకుండా నిమిత్తము ఆ యొక్క ఆహారము, జీవజలముతో పాటు జీవ ఫలాలు దేవుడు ఇచ్చేటువంటి దేవుడుగా మనకు పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవని చెప్పిన మాట వాస్తవం. కానీ అక్కడ మనకు ఉన్నట్టుగా మళ్ళీ దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. అక్కడ మనకు ఫలాలు కానీ, నీరు కానీ, మన్నా కానీ మనకు అక్కడ ఆత్మ సంబంధమైన ఆహారము మనకు అక్కడ దొరకబోతుంది. చూడండి, ఇంకొక మాట కీర్తన గ్రంథము 119వ అధ్యాయం ముగించుకున్నాము. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యము పాదములకు దీపము, పాదములకు దీపమును మన త్రోవలకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యము చూడండి, దీపము వెలుగుగా కూడా మనకు కనపడుతుంది. మనకు క్రమములో నడిపిస్తాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మన యేసుక్రీస్తు ప్రభువారు, మన తండ్రి అయిన దేవుడు ఎలా నడిపిస్తాడు? మనకు దీపంగా ఉండి క్రమమైన నడుపులో నడిపిస్తాడు. ఓన్లీ ఆ దీపముగా ఆ త్రోవలో మాత్రమే కాక మన జీవితాన్ని ఎలా ఉండాలో కట్టడానికి ఉపయోగపడుతుంది దేవుని వాక్యం. మన జీవితము ఎలా ఉండాలో కట్టడానికి ఉపయోగపడుతుంది. అందుకే పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అని దేవుడు అమూల్యమైనటువంటి మాట ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాము. చూడండి, చివరి మాటగా ఆయన వాక్యము తేనె వంటిది అని వ్రాయించినాడు కనుక ఒక మాట మనం చూసుకున్నాము. 19వ అధ్యాయము కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 10-11 మాట చదువుకున్నామండి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలువి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటి తేనె దారాల కంటెను మధురమైనవి. చాలు.
బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటే కోరదగినవి. ఏంటివి? బంగారు కంటే మేలిమి, బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను, బంగారు విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. ఏంటి నాయనవి? ఏంటి అమ్మవి? దేవుని వాక్యం. బంగారు కంటెను విస్తారమైన మళ్ళీ మేలిమి బంగారము కంటెను కోరదగినవి. జుంటి తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. ఈ దేవుని నోట నుండి వెలువడినటువంటి శక్తివంతమైన మాటలు అంత తీయగా ఉంటాయంట. భక్తుడు మనకు రుచి చూసి తెలియపరుస్తూ ఉన్నారు. మనం అట్టి అనుభవ జ్ఞానంలోకి రమ్మని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ గొప్ప గ్రంథంలో రాయిస్తూ వచ్చినాడు. అది దేవుని శక్తి కలిగినటువంటి వాక్యం. తేనె వంటిది, మేలిమి బంగారు కన్నా మిన్నదగినది, కోరదగినటువంటిది వాక్యము. తేనె కంటే గొప్పదైనది వాక్యము. దీపము వెలుగు వంటిది వాక్యము. ఆహారము వంటిది, అగ్ని వంటిది, శుద్ధి వంటిది, విత్తనము వంటిది, నీటి వంటిది, ఆత్మ ఖడ్గము వంటిది, పాల వంటిది, మనము సరిచేసే అద్దం లాంటిది, చెట్టు వంటిది, ఒక రాయి బండ వంటిది వాక్యం. ఇవన్నీ కూడా క్రీస్తుతో పోల్చబడుతూ ప్రతి మనిషి క్రమంలో సత్యంలో ఎదగాలని దేవుడు మనకు తెలియపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో ఆయన ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా మనము కట్టనీకి, దిద్దనీకి, యుగాంతమందు మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకు ఈ యొక్క మూల్యమైనటువంటి మాటల గ్రంథంలో రాయించి ప్రతి మనిషి బాగుండాలని, ప్రతి బిడ్డ ఆయన సత్యంలో ఎదగాలని, ప్రతి బిడ్డ ఆయన నిత్యత్వంలో తల ఎత్తుకొని బ్రతకాలని కోరినటువంటి ఏకైక దేవుడు ఎవరు అంటే ఒక్కరి పేరు మాత్రమే మనం చెప్పగలము. పరిశుద్ధుడైన నజరేయుడైన గలనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన నోటి వాక్కులు మాత్రమే పరిశుద్ధత, నీతి, యథార్థత, పవిత్రత, జ్ఞానము, బుద్ధి, వివేచన అన్నీ ఆయన పాదాల చెంత ఉన్నాయి. అట్టి దేవుని కలిగి ఉన్న మనందరూ కూడా ఆయన సత్యంలో ఎదుగుదము, ఆయన నీతిలో స్థిరపడదము. అంత గొప్ప దేవునిలో మనము ఆయనకు సమర్పించుకొని సజీవ మందిరాలుగా కట్టబడదామండి. అతి స్థితిలో దేవుడి జ్ఞాన బుద్ధి వివేచనలో మనకు అందరికీ దేవుడు ఇచ్చునుగాక, అట్టి జ్ఞానం అందరికీ ప్రసాదించునుగాక. ఇప్పటి మాత్రం దేవుడు దీవించునుగాక, ఫలాలు వచ్చినట్లు తెచ్చినగాక.